మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్చి 14 హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం. ఇది చాలా శక్తివంతమైనది. సాధారణంగా ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈసారి హోలీ పౌర్ణమి రోజే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది. గ్రహణం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ భయం అవసరం లేదు. అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అంతే. ఇక ఈ చంద్రగ్రహణం 2025 మార్చి 14 శుక్రవారం రోజు ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి 14 ఉదయం 10:40 ప్రారంభమై మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. మొత్తం 3:30 పాటు ఈ గ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. కనుక మనకు ఎటువంటి సూతక కాలం వర్తించదు. కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ కాదు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఉత్తర నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటికా ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా సరే గ్రహణ సమయంలో దైవనామ స్మరణ చేస్తే అత్యంత పుణ్యఫలం వస్తుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు భూములు, ఫ్లాట్లు, స్థలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మందార ఆకు గురించి మనందరికీ తెలుసు. మందార చెట్టుకు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టు ఆకు కూడా అతీత శక్తివంతమైనది అని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మందార ఆకుతో ఏది చేసుకున్నా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నార్మల్గా మందార చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది కదా, అలా మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే ఆ రోజంతా కూడా మంచి జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు. మందార చెట్టు పూలతో అలానే కాకుండా ఆకులతో కూడా పూజలు, పరిహారాలు చేస్తారు. కాబట్టి మందార చెట్టును అత్యంత శక్తివంతమైన చెట్టుగా పరిగణిస్తూ ఉంటారు. ప్రకృతిలో నుంచి వచ్చే చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, అన్నిటికీ కూడా దైవ అనుగ్రహం ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. వాటి వల్ల మనకు లాభమే జరుగుతుంది, కానీ నష్టం అయితే జరగదు. కాబట్టి ఈ గ్రహణం రోజు మీరు మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ మందార ఆకు పరిహారం చేయండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఏమీ లేదు, ఒక మంచి మందార ఆకును తెచ్చుకోండి. అంటే మందార చెట్టు దగ్గరకు వెళ్ళేసి డైరెక్ట్గా దాన్ని ఇలా కోసి ఇంటికి తెచ్చుకోకండి. మందార చెట్టు దగ్గరకు మీరు వెళ్తారు కదా, మందార చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. ఎలా అంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా నమస్కారం చేసుకోండి. అంటే మనసులో చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తర్వాత మా అవసరం కోసం మేము నీ ఆకును తీసుకువెళ్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా పరిహారం సిద్ధించబడేలాగా చూడు తల్లి, మా కోరికలన్నీ కూడా తీరిపోయేలాగా చూడు అనేసి మందార చెట్టుకు సంకల్పం చెప్పుకొని మనం మందార ఆకును ఇంటికి తెచ్చుకోవాలి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకును తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని అంటే ఆకును క్లీన్ చేసుకోండి. దానిపైన దుమ్ము, ధూళి ఉంటుంది కదా, అది క్లీన్ చేయండి, సరిపోతుంది. ఇలా తెచ్చుకున్న ఈ ఆకును మీరు క్లీన్ చేసుకున్న తర్వాతే పరిహారం చేయండి. ఇదేంటంటే కోరికలు తీర్చడానికి బెస్ట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా భూములు, స్థలాలు, ఫ్లాట్లు, ఇల్లు కొనే యోగం సిద్ధిస్తుంది. మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందరికీ భూములు కొనాలి, స్థలాలు కొనాలి, ఇల్లు కొనాలి, ఫ్లాట్లు కొనాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరిక కొంతమందికి తీరనే తీరదు. భూములు కొందాం అనుకుంటే ఆటంకాలు వస్తాయి. ఇల్లు సగంలో కట్టి ఆగిపోతుంది, లేదా చేతిలో ధనం ఉండదు.
పనులన్నీ సగంలో ఆగిపోతూ ఉంటాయి. అంతేకాదు కొంతమంది ఎప్పుడూ అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు. వారు మేము మంచి ఇంట్లోకి వెళ్ళాలి, కిరాయి ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, తమకంటూ ఒక సొంత ఇల్లు కావాలని అనుకుంటూ ఉంటారు. ఇలా భూములు, స్థలాలు, ఫ్లాట్లు, ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. మీకు మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. అంటే ఇల్లు కట్టడం కానీ, సొంత ఇంట్లోకి వెళ్ళడం కానీ, లేదంటే సగంలో కట్టి ఆపేస్తూ ఉంటారు కదా, అలా మళ్ళీ ఇల్లు ప్రారంభించడం కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మన స్తోమతకు తగ్గట్టు జరుగుతుంది. ఈ పరిహారం గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ముందు మందార ఆకును తీసుకుని అందులో 5 యాలుకలు వేయండి. అలానే చిన్న అంగుళం అంటే ఇక్కడ చూపించే విధంగా చిన్న బెల్లం ముక్క ఒకటి తీసుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇష్టదైవం పటం ముందు పెట్టుకోండి. పెట్టి బలమైన కోరిక కోరుకోండి. దేవుడా, మాకు భూములు కొనుక్కునే యోగాన్ని ప్రసాదించు, స్థలాలు, ఫ్లాట్లు, ఇల్లు కొనుక్కునే యోగాన్ని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే యాలుక్కాయలు దైవానికి అంకితం చేయబడినవి. యాలుకలు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలు కూడా యాలుకలను ఇష్టపడుతూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలలో యాలుకలు ఒకటే. కాబట్టి యాలుకలతో ఏది తీసుకున్నా కానీ సిద్ధిస్తుంది. ఇక బెల్లం గురించి మనం చెప్పవలసిన అవసరమే లేదు. బెల్లంతో మీరు ఏది చేసినా కానీ మీకు ఏంటంటే 100కు 100% ఫలితం వస్తుందన్నమాట. బెల్లమే కదా అనుకుంటాము, కానీ బెల్లం చాలా శుద్ధి అయినది, చాలా శక్తివంతమైనది అన్నమాట. బెల్లం పరిహారం అనేది ఏంటంటే 100కు 100% ఫలితంతో పాటు మన సుడినే తిప్పేస్తుంది. ఏది కోరుకున్నా సరే అది జరిగేలాగా చేస్తుంది. భగవంతుడిపై భారం వేసి భగవంతుడి ముందు బెల్లాన్ని పెడితే అది భగవంతుడు ఖచ్చితంగా నివేదన చేసుకుంటాడు. అంటే మనం దేనికోసమైతే చేస్తూ ఉన్నామో అది సిద్ధించేలాగా చేస్తాడు. మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇలాగని. అందుకే బెల్లం, యాలకులు తీసుకొని ఇలా మందార ఆకు మీద పెట్టేసుకొని ఆ తర్వాత మీరు దేవుడి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మందార ఆకును కదపకుండా అక్కడ వదిలివేయండి. గ్రహం రోజు పగటిపూట అంటే ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఈ పరిహారం చేయాలి. మళ్ళీ 24 గంటల తర్వాత ఈ మందార ఆకును తీసి ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ఏదైనా ఆలయ ప్రాంగణంలో వదిలేసి రండి. అంటే గుడిలో కాదు, గుడికి కొంచెం దూరంగా వదిలివేయండి. వదిలేసేటప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి సంకల్పం చెప్పుకోవాలి. మీ కోరిక తీరాలని, అలానే కాకుండా మీరు కోరుకున్నది మీ సొంతం అవ్వాలని, భూములు, స్థలాలు, ఫ్లాట్లు కొనుక్కునే యోగం రావాలని ఇలా మీరు సంకల్పాలను చెప్పుకోండి. చెప్పుకుని అక్కడ పెట్టేసి రండి. ఒకవేళ ఆలయం దగ్గరలో లేదు, వెళ్ళలేము అనుకుంటే గనుక ఏదైనా చెట్టు మొదట్లో కూడా వదిలేసి రావచ్చు. ఇక్కడ వదిలేసిన తర్వాత ఆ యాలకులు ఎవరో ఒకరు తీసుకున్నాం ఏం కాదు, లేదా పక్షులు తినేస్తాయి. ఆ బెల్లాన్ని చీమలు, క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా స్వీకరిస్తూ ఉంటాయి. మూగ జీవాలకు ఆహారం పెడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు. దేవుడికి మూగ జీవాలకు ఆహారం పెట్టేవాళ్ళు అంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్లకు అనుగ్రహం ఇస్తాడని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అందరూ గ్రహణం రోజు ఈ పరిహారం చేయండి. చిన్న అంగుళం ముక్క బెల్లము, ఒక 5 యాలుక్కాయలు, ఇవి అందరి ఇళ్లలో ఉంటాయి. తీసుకున్నామా, పరిహారం చేసుకున్నామా, తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఆలయ ప్రాంగణంలో వదిలేసామా, వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసామా, అంతే. ఇంకా చేయాల్సింది ఏమీ లేదన్నమాట. అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది. మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రయత్నించండి. ప్రయత్నం చేసి ఫలితం పొందండి. చేసేటప్పుడు నమ్మకంతో చేసుకోండి. ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి, ఫ్లాట్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. కనుక అందరూ గ్రహణం రోజు మందార ఆకుతో ఇలా చేసి మీరు కోరింది కొనుక్కుని ఆనందంగా జీవించండి. మన హిందూ సాంప్రదాయంలో ఆవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా పాల్గొన్న పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, దరిద్రాలు, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తినిపించండి. అంటే గడ్డి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర, ఇలా ఏవో ఒక ఆకుకూరలను తినిపించండి. ఇలా తినిపించడం వలన మీకు ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ పోతాయి.
మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి, దరిద్రాలు పోతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఆవుకు ఆకుపచ్చ కూరలను తినిపించండి. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తినిపిస్తే మీ సుడి తిరిగిపోతుంది. బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేనె ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు.
చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు నీళ్లను, పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి. ఆ సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే, మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది. ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవటం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్నిస్తాయి. అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు ఆంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించేవారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు, కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీ ఇంట్లో దరిద్రం బయటకు పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక పౌర్ణమి రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు, కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణములన్నిటిలోకెల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు.
ఏ రూపంలోనూ కూడా ఈరోజు ముల్లంగిని తినకూడదని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగిని తినవద్దు. కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తులు ధరించినా తప్పు లేదు. కానీ ఈ ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు. కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.